హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. దిస్ ఇస్ డే 3 ఇన్ అవర్ తిరుపతి ట్రిప్. యాక్చువల్గా ఏమైందంటే, మేము సెకండ్ రోజున దర్శనం కోసమని ఏటీసీ పార్కింగ్ దగ్గర సాయంత్రం 6కి క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాం కదా. 6:40 అలా ఆ టైంకి మేము దర్శనం కోసం ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. అక్కడ ఒక 1.5 అవర్ వరకు కూర్చున్న తర్వాత 8:15 అలా ఆ టైంకి మేము మళ్ళీ దర్శనం కోసం ఉన్న లైన్స్లో స్టార్ట్ అయిపోయాము. 8:30 నుండి వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. 10:30 వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. లైన్స్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారు. చాలా స్లోగా కదులుతున్నాయి లైన్స్. మేమైతే ఫుల్గా తడిచిపోయే దర్శనం చేసుకున్నాము. 9:30 లోపు మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా మేము మా రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఏం ప్లాన్ చేసుకున్నాము అంటే, దర్శనం అయిన తర్వాత షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం త్వరగా లేచి పైన తిరుమలలో కానీ కింద తిరుపతిలో కానీ ఉన్న ప్లేసెస్ విజిట్ చేద్దాము అనుకున్నాము. వర్షం వల్ల ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. సో ఇంకా నెక్స్ట్ డే మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యి వరహాస్వామి టెంపుల్కి వచ్చాము. కరెక్ట్గా చెప్పాలి అంటే ఫస్ట్ మనం వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతి దేవుని దర్శనం చేసుకోవాలి. బట్ మాకు అలా కుదరలేదు. ఎందుకంటే మేము దివ్యానుగ్రహ హోమం ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాము. దాని ఎంట్రీ మధ్యాహ్నం 3 నుండి నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇంకా టైం సరిపోతుందా లేదా అని చెప్పి మేము ఇంకా డైరెక్ట్గా తిరుపతి దేవుని దర్శనానికి వెళ్ళాం. వరాహస్వామి దర్శనం అయిన తర్వాత కన్నయ్య ఇలా మాడవీధిలో నడుస్తూ ఎంజాయ్ చేశాడు. ముందు రోజు వర్షం పడడం వల్ల దర్శనమైన తర్వాత మేము లడ్డూలు తీసుకోలేదు. వరహాస్వామి దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకొని ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చాము. ఇందులో మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు బ్యాచెస్ వైజ్గా అన్నదానం చేస్తుంటారు. ఇందులో 4 డైనింగ్ హాల్స్ ఉంటాయి. ఈచ్ హాల్లో ఒకేసారి 1000 మంది వరకు భోజనం చేయొచ్చు. ప్రతిరోజు దాదాపు 40,000 నుండి 50,000 మంది ఇందులో భోజనం చేస్తారు. ఈ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని 1985లో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ లేకుండా క్వాలిటీ విషయంలో కానీ, సీటింగ్ విషయంలో కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్ని సర్వ్ చేసే విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ అన్నదాన కేంద్రం. ఎకనామిక్ స్టేటస్కి సంబంధం లేకుండా దాదాపు ఇక్కడే అందరూ భోజనం చేస్తారు. ఈ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ ఆర్ట్. ఈ ప్లేస్లో మనం పిక్చర్స్ దిగాలి అంటే భోజనానికి వెళ్ళే ముందే దిగాలి. ఎందుకంటే మనకి ఎంట్రీ ఈ సైడ్ నుంచి ఉంటుంది, భోజనం అయినాక ఎగ్జిట్ వేరే సైడ్ నుంచి ఉంటుంది. మోస్ట్లీ మనకి ఇది కనిపించదు ఎగ్జిట్ అయ్యేటప్పుడు. భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గుడి ముందు వచ్చి కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ కొన్ని పిక్స్ దిగిన తర్వాత ఇంకా మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. కన్నయ్య కోసం ఏమైనా కొంచెం ఇన్నోవేటివ్గా కొత్తగా ఉన్న టాయ్స్ ఏమైనా చూద్దాము అనుకున్నాము. అంతగా ఏం దొరకలేదు. ఒక 2 or 3 టాయ్స్ తీసుకున్నాం అంతే. దర్శనానికి వెళ్ళే ముందు దేవుడి నామం పెట్టిస్తే కన్నయ్యకి వెంటనే తుడుచుకున్నాడు. సో అందుకే మళ్ళీ ఒకసారి పెట్టించాం, కొన్ని పిక్స్ అయినా నీట్గా తీద్దాము అని. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అరౌండ్ 1 o'clock కల్లా మేము మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యాము. మాకు అలాట్ అయిన రూమ్ సిఆర్ఓ ఆఫీస్ వెనక ఉన్న సుదర్శన్ భవన్లో అని చెప్పాను కదా. మేము మార్నింగ్ బయటకు వస్తున్నప్పుడు ఇవంతా ఖాళీగా ఉన్నాయి. బట్ షాపింగ్ అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి ఈ క్యూ లైన్స్ అన్నీ రూమ్ కోసం వెయిటింగ్ చేసే వాళ్ళతో నిండిపోయాయి. సో మీకు తిరుమలలో రూమ్ దొరకాలి అంటే ఎంత వీలైతే అంత ఎర్లీగా లేచి వచ్చి
క్యూలైన్లో నిల్చుంటే బెటర్. షాపింగ్ అయ్యాక రూమ్కి వెళ్ళేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అరౌండ్ 3 o'clockకి రూమ్ నుంచి మేము బయటికి వచ్చాము. సుదర్శన్ భవన్ నుండి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్ సైడ్ రామ్ బగీచా బస్ స్టాప్ ఉంటుంది. అక్కడే తిరుపతికి అంటే కిందకి వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. మధ్యలో ఇంకెక్కడ ఆగినా మనల్ని ఎక్కనివ్వరు. సో మోస్ట్లీ అక్కడే టికెట్ తీసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. దివ్యానుగ్రహ హోమం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మంత్ హోమం టికెట్స్ బుకింగ్ కోసము కరెంట్ మంత్లో మంత్ ఎండ్ అంటే లాస్ట్ వీక్లో ఓపెన్ అవుతాయి టికెట్స్. అంటే సెప్టెంబర్ మంత్లో హోమం టికెట్స్ కోసము మనకి ఆగస్ట్ మంత్ ఎండ్లో ఓపెన్ అవుతాయి బుకింగ్స్ అనేది. టీటీడీ వెబ్సైట్లో డేట్ అండ్ బుకింగ్ లింక్ అవైలబుల్గా ఉంటుంది. దిగుతున్నప్పుడు సిటీ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకు అనిపిస్తుంది తిరుపతి పీపుల్ ఎంత లక్కీయో అని. అంటే వాళ్ళు దేవుని పాదాల దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. మేము రిటర్న్ టికెట్ తిరుపతి టు హైదరాబాద్ వెంకటాద్రి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ చిత్తూరు నుండి స్టార్ట్ అయ్యి తిరుపతికి ఈవినింగ్ 6:15కి రీచ్ అవుతుంది. మేము కొండపై నుండి కిందకి 4 కల్లా రీచ్ అయ్యాము. ఆ తర్వాత విష్ణు సదన్లో 5:45 వరకు అలా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి స్టేషన్ చేరుకున్నాము. మా ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 1 hour డిలే అయింది. ఇంకా కన్నయ్య వేరే ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి, వాటిని ఎక్కించాలి అన్నట్టుగా వాడి దగ్గరికి వెళ్దాము అని అలా సైగలు చేస్తూ ఉన్నాడు. నైట్ 7:30కి మేము తిరుపతిలో స్టార్ట్ అయ్యాము. అండ్ మార్నింగ్ 7:15, 7:30 అలా ఆ టైంకి కాచిగూడ రీచ్ అయ్యాము. సో ఇలా మా తిరుపతి ట్రిప్ హ్యాపీగా ఎండ్ అయింది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.